చేసావు? నాగార్జున సాగర్ వెళ్ళొస్తుంటే మా జీప్ చెడిపోయింది. మా అందరికి లిఫ్ట్ కావాలి. లిఫ్ట్ ఇవ్వడానికి ఇది ఓసీ సర్వీస్ కాదమ్మా, ఆర్టీసీ సర్వీస్. తెలుసులేవయ్యా, అవసరమైతే డబుల్ రేట్ ఇచ్చి టికెట్లు కొంటాం. కాకపోతే లేబర్స్ తో ప్రయాణం చేయాలంటే హెడ్ఏక్. హలో వెహికల్ సెక్షన్, మీరంతా దిగిపోవాలి. పైసలు ఇచ్చినాం కదా, ఎందుకు దిగాల? దిగిపోవడానికి నేను మీకు పైసలు ఇస్తానయ్యా. ఒక్కొక్కరికి 50 రూపాయలు. మనం ఇంకా 5 మళ్ళీ కదా పోవాలి. ఓరి 5 పొద్దులు ఇస్తుంది, మనకు 5 దినాల అన్నం వస్తుంది. ఆ పైసలు తీసుకుని దిగుండ్రి. నిన్నే ఎత్తు, కొంచెం పైకెత్తు. హెడ్. అయ్యో, నువ్వెక్కడ దొరికావయ్యా నాకు? పశ్చిమ బెంగాల్ ఎర్ర జెండా వదలనట్టు నువ్వు నన్ను వదిలిపెట్టవా? రెడ్ ఫ్లాగ్. డ్రైవర్ పని పని. ఆగు, నీకెంత కావాలో చెప్పు, నీకు ఇచ్చి దించేస్తా. నాకు ఇవ్వగల సొమ్మే కాదు, నన్ను దించగల దమ్ము కూడా నీకు లేదు. రైట్ రైట్. వెల్కమ్ కామ్రేడ్స్, మీకు ఇప్పుడు బ్రహ్మాండమైన అవకాశం వచ్చింది. ఈ పిల్ల యాంటీ నక్సల్ స్క్వాడ్ డిఎస్పీ కూతురు. తీసుకెళ్ళండి, జైల్లో ఉన్న మీ కామ్రేడ్స్ ని విడిపించుకోండి. ఇందాకటి దాకా ఫట్ఫట్లాడించి ఇప్పుడు చెమటలతో దడదల్లాడుతున్న దానికి వాళ్ళు నేనేమి చేయరు. అన్నలంటే అన్నలే, నిన్ను చెల్లెలిగానే చూసుకుంటారు. పోరి సంగతి తర్వాత చూస్తాం, ముందు నీ జేబులోకి వెళ్ళి పైసలు దేయ్. వన్ మినిట్. కారల్ మార్క్స్ పేరు విన్నావా? ఆయన ఎవరు? లెనిన్ గ్రాడ్ అంటే ఏమిటి తెలవాలి. అవును, నక్సల్ బరీ ఎక్కడుంది? డబ్బులు తీయమంటే తెలవని క్వశ్చన్ లేసి పరేషాన్ చేస్తావేంది? నక్సల్ బరీలో ఈ ఉద్యమం మొదలైందని, ఆ సిద్ధాంతాన్ని నమ్మిన వాళ్ళు నక్సలైట్లు అంటారని తెలియ నువ్వు నక్సలైట్వా? మీలాంటి నకిలీ నక్సలైట్ల మూలంగా ఉద్యమం అప్రతిష్ట పాలవుతుందిరా. చాలా థ్యాంక్స్ అండి. హస్తం చూస్తే హస్తం కలిపే క్యారెక్టర్ కాదు నాది. ఏ హస్తంలో ఏముందో, ఏ హస్తం భస్మాసుర హస్తమో తెలియకుండా హస్తంతో హస్తం కలిపి హస్తగత సమాప్తం చేసుకోదలుచుకోలేదు. ఈ హస్తరేఖ ప్రకారం ఏ రస్తా ఉంటే ఆ రస్తాలోనే పయనిస్తాను. అయ్యో బస్ చెడిపోయినదా? పొద్దు బీకినది. యాడికి పోతారు గాని మా గూడానికి రండి. గూడానికే పదండి. హలో, ఏంటి డిఎస్పీ గారు అమ్మ నక్సలైట్స్ కిడ్నాప్ చేశారా? బర్రో బర్రి. అయ్యో రాణమ్మ, ఇప్పుడు నువ్వు ఏ పొజిషన్లో ఉన్నావో ఏంటో. అయ్యో
దునియా తిరిగొచ్చిన దునియా తిరిగొచ్చిన ఇస్మంటి నగరాలు మస్తునే చూసిన మస్తునే చూసిన చీర చెంగు దోపుతుంటే సోపు చితికిపోతదేమో యా సమ్మక్క సారక్క జాతర పోయొచ్చిన జాతర పోయొచ్చిన ఇస్మంటి నగరాలు మస్తునే చూసిన మస్తునే చూసిన పచ్చ చీర కట్టుకుంటే దిచ్చుకున్న పలకనైతా పచ్చిమిరపకాయనైతా పలుకు రామ చిలకనైతా కమలపాకు ముచ్చికైతా తోరణాల వాకిలైతా ఆకుపచ్చ లచ్చనైతా పంట చేల పైరునైతరా చిలక పచ్చ చీర గట్టి చేలగట్ట నడుస్తుంటే పీరగాలి పోటు దాకి బయట పైకి లేస్తుంటే చేను పదులుకొచ్చెనాని చాట కళ్ళ పోరగాళ్ళు పొడవళ్ళతో ఉరికొచ్చి కోత కోసిపోతారేమో సమ్మక్క సారక్క జాతర పోయొచ్చిన జాతర పోయొచ్చిన ఇస్మంటి నగరాలు మస్తునే చూసిన మస్తునే చూసిన ఎర్ర చీర కట్టుకుంటే యాల బొద్దనైదనయ్యా అడవి తల్లి కప్పులన్న అక్కి పువ్వునైతనయ్యా ఎలిగే ఇన్ని కండ్లల్లా ఎర్ర చీరనైతనయ్యా కూలోళ్ళ జెండనైత కోడలోన కారమైతరా ఎర్ర చీర కట్టుకొని ఆడికైనా ఎల్లుగాని వరంగల్లు కెళ్ళమాకే వయ్యారాలు బలకమాకే నక్సలైటు అంటూ నిన్ను లాకప్పులు పెడతారేమో లాఠీలకు నీ అందం లంచమైపోతదేమో అయ్యో అవ్వా సమ్మక్క సారక్క జాతర పోయొచ్చిన జాతర పోయొచ్చిన పల్లె నుంచి ఢిల్లీ దాకా దునియా తిరిగొచ్చిన దునియా తిరిగొచ్చిన చీర కట్టు చేత కాదు కుచ్చిళ్ళ దప్పిపోరా చీర చెంగు దాపుతుంటే సోకు చితికిపోతదేమో పొలానికి అడ్వాన్స్ ఇవ్వడం చూశాను, ఆవునో గేదెనో కొనటానికి అడ్వాన్స్ ఇవ్వడం విన్నాను. పెళ్లి కొడుక్కి అడ్వాన్స్ ఏమిటి? నన్ను ఎవరనుకున్నావు? ఆడపిల్ల నిన్ను పెళ్లి చేసుకుని ఇంకొకరిని ప్రేమిస్తే ₹1,00,000 ఫైన్ తో ఫైన్ గా బ్రతికే నెల తక్కువ వేతనం. రేపు ఆ పిల్ల నిన్ను కాదని ప్రేమించిన వాడితో కాపురం చేస్తే ఏం చేస్తావురా? 2 లక్షల ఫైన్ తో సరిపెట్టుకుంటావరా బ్రోకర్ విధవ?